కాళేశ్వరం రిపోర్టు ఇవ్వడం కుదరదు. బీఆర్ఎస్ రిక్వెస్ట్కు సర్కారు నిరాకరణ. బీఆర్ఎస్ రిక్వెస్ట్ ఏం చేసింది? పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు మాకు కావాలి అని చెప్పేసి నా రిక్వెస్ట్ లెటర్ పెడితే ఇవ్వదు, కుదరదు, అసెంబ్లీలో టేబుల్ చేయాలని నిర్ణయించింది. వారం రోజుల క్రితం రిపోర్టు కోసం హరీష్ రావు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఆ దరఖాస్తు చూసినాక ఏం చేస్తారంటే వాటిలో కొన్ని అబద్ధాలు అందులో సమకూర్చుకొని ఇక నెక్స్ట్ ప్రిపేర్ అయ్యి వస్తారు అన్నట్టు. ఏంది ఇక ఇది అడుగుతారు, ఇది అడిగినప్పుడు దానికి మనం ఈ సమాధానం చెప్పాలి, ఇంకా అన్ని అబద్ధాలు జోడించుకొని వద్దామని చెప్పేసి దాన్ని దరఖాస్తు పెట్టుకుండు రిపోర్ట్ కోసం. వీళ్ళు ఏం చేసిరు? అసెంబ్లీలోనే టేబుల్ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు రిపోర్టు మీరు తప్పు చేయనప్పుడు మీరు మొత్తం నిప్పు లాంటి వాళ్ళు కదా, నిప్పు లాంటి వాళ్ళు అయినప్పుడు నీకెందుకు మరి ఇదంతా? నువ్వు పోయి బరాబర్ నువ్వు చేసింది నువ్వు చెప్పొచ్చు కదా, చేసింది నువ్వే కదా, నీకు వేరే వాళ్ళు వచ్చి చేయలే కదా. అప్పుడు నువ్వు అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. నువ్వు చేసినోడికి నీకే గుర్తుంటుంది కదా. ఆ రిపోర్టు ప్రకారం వాళ్ళు అడుగుతారు, నిలదీస్తారు, మాట పడాలి అంటారు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు మీరు నిలదీస్తారు, మీ బట్టలు కూడా చింపుతారు. అసెంబ్లీలో పడాలి, సమాధానం చెప్పాలి, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అక్కడ అడిగే ప్రతి ప్రశ్నకు మీ సమాధానం అనేది తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తుంటారు. మీరు ఏం ఆన్సర్ చెప్తారు, వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఎంత దోచుకు తిన్నారు ఏందనేది అడుగుతారు. అడిగినప్పుడు ఎంత దోచుకున్నారో మంచిగా నిజాయితీగా చెప్పండి. మా తప్పు అయింది, తెలంగాణ ప్రజలు మమ్మల్ని క్షమించండి, మేము దోసుక తిన్నామని చెప్పురి. మరి ఏ ఒక్క దాంట్లోనైనా స్కామ్ లేని స్కీమ్ ఉందా మీది? అలా మీదికి వెళ్ళి మాటలు